ఫోర్త్ వేరియంట్ అంత ప్రమాదకరం కాదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ మల్లికార్జునరావు సూచించారు. దీనికి సంబంధించిన లక్షణాలు రొంప, పొడిదగ్గు, జ్వరం, ఒళ్ళునొప్పులుగా చెప్పుకోవచ్చన్నారు. డయాబెటీస్, శ్వాస సంబంధిత వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రజలకు పలు కోవిడ్ జాగ్రత్తలు ఇస్తున్నటువంటి డాక్టర్ మల్లికార్జునరావుతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. ప్రపంచ దేశాలను గడగడలాడించిన కోవిడ్ 3 వేవ్స్ పూర్తయినా ఇంకా ప్రజలను భయపెడుతూనే ఉంది. ఇప్పుడు 4th వేరియంట్లో కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. అసలు ఎందువల్ల ఈ వేరియంట్ మళ్ళీ విజృంభిస్తుందా ఏంటి అని మన దగ్గర ఉన్న పల్మనాలజిస్ట్ మన హాస్పిటల్ అధినేత మల్లికార్జున సార్ ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈ కొత్త వేరియంట్ అసలు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి? ఓకే, ఈ న్యూ వేరియంట్ను మనం కోవిడ్ JN1గా మనం అంటున్నామండి. ఇప్పుడు వచ్చిన వేరియంట్. ఇంతకుముందు మనం చాలా వేరియంట్స్ చూసామండి. దీంట్లో డెల్టా వేరియంట్ అనేసి, దాంతోపాటుగా ఒమిక్రాన్ వేరియంట్ అనేసి చాలా వేరియంట్స్ చూసాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్ పేరు అయితే JN1 వేరియంట్ అండి. ఇది ఇంతకుముందున్న డెల్టా వేరియంట్లు అయితే మనం చాలా ప్రమాదకరంగా చూసామండి. పేషెంట్స్ ఎక్కువగా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఆయాసంతో అడ్మిట్ అయిపోవడం, డెత్ రేట్ కూడా అప్పుడు చాలా ఎక్కువగా ఉన్నదండి. అటు ప్రజెంట్గా ఉన్న వేరియంట్లు అయితే అంత డెత్ రేట్ అనేది ఏం లేదండి. ప్రజలైతే భయాందోళన పడాల్సిన అవసరం అసలు లేదండి. దాని గురించి కేర్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. అలాగే కోవిషీల్డ్, కోవాక్సిన్ కూడా వ్యాక్సిన్ వేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ ఇంకా ఈ ఇబ్బందులు ఎందువల్ల అంటారు? ఓకే, అంటే ఇబ్బందులు మీరు కరెక్ట్గా అడిగారండి. ఈ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి ఇంకా ఫర్దర్గా అంటే ఈ వేరియంట్లో వచ్చే వేరియేషన్స్ వల్ల వ్యాక్సినేషన్ అనేది పూర్తిగా ప్రొటెక్ట్ చేయలేకపోతుందండి. దానివల్ల వచ్చిన ఇబ్బందే మనకు ఈ JN1 వేరియంట్ వల్ల వస్తున్న ప్రస్తుత ఇబ్బంది అండి. ఈ JN1 వేరియంట్ వల్ల వచ్చే లక్షణాలు కూడా మనకు నార్మల్ జలుబు, గొంతు నొప్పి, తుమ్ములు, బాడీ పెయిన్స్, ఫీవరు, దాంతోపాటుగా మనం ఇంతకుముందు చూసాం కదండి, మనకు స్మెల్ రాకపోవడం కానీ, రుచి తెలియకపోవడం కానీ, అటువంటి ఇబ్బందులు కూడా మనం ఫేస్ చేస్తున్నామండి. ఈ ఇబ్బందులు కూడా చాలా మైల్డ్గానే ఉంటున్నాయండి. బట్ ఎవరికైతే మనకు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉన్నారో, హార్ట్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళైతే తగు జాగ్రత్తలు కంపల్సరీగా పాటించడం చాలా మంచిదండి. మనం పబ్లిక్లోకి ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు, ఇప్పుడు మనకు వచ్చేది సంక్రాంతి సీజన్ ఉంది. ఈ కోస్తా జిల్లాల్లో సంక్రాంతి అనేది బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. బట్ అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా పూర్తి జాగ్రత్తలతో వెళ్ళి ఈ వేరియంట్ విస్తరణని విస్తరించకుండా కాపాడుకోవడానికి మాస్క్ అటువంటిది ధరించడం చాలా మంచిదండి. ఈ వేరియేషన్ తర్వాత అప్పటికప్పుడు స్పాట్లో వాళ్ళకి తెలియకుండానే వెంటనే కిందకి కుప్పకూలిపోవడం జరుగుతుంది. దీనికి మీ నుంచి ఏమైనా దానికి రెమెడీ ఉందంట? ఓకే అండి, అది మనకు కొంతమందిలో ఎవరికైతే సివియర్ కోవిడ్ వచ్చి తగ్గిందో వాళ్ళైతే కొద్దిగా కేర్ఫుల్గా ఉండడం, ఎవరి 3 to 6 monthsకి ఒకసారి డైమర్ లాంటి టెస్టులు చేసుకోవడం, అంటే రక్తం పల్చగా ఉందా లేదా చిక్కదనం ఏమైనా కంటిన్యూ అవుతుందా అటువంటి టెస్టులు చేయించుకోవడం చాలా మంచిదండి. కార్డియాలజీ డాక్టర్ కానీ లేదు మనకు కోవిడ్ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ని ఒకసారి మనం కలవడం వల్ల వాళ్ళకి తగిన పరీక్షలన్నీ చేస్తారండి. అటువంటి దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందండి. దీనికైనా డైట్ కంట్రోల్ చేసి మీ ప్రికాషన్స్? ఓకే అండి, డైట్లో అయితే నార్మల్ డైటే మంచిదండి. బట్ ఎప్పుడైనా మనకు వెజిటేరియన్ ఫుడ్ మంచిది అనేసే చెప్తారండి. ఎక్కువగా మనం తీసుకునే డైట్లో ఎప్పుడు ఫ్యాట్ అవాయిడ్ చేయడమే చాలా మంచిది. మామూలు పాజిటివ్గా వచ్చినప్పుడు ఒకటి, తర్వాత ఒకటి కింద ఇప్పుడు లంగ్స్కి విపరీతమైన ఇబ్బంది కలుగుతుంది. దీన్ని ఏ రకంగా రెక్టిఫై చేయొచ్చు అంటే? ఓకే అండి, ఇది మేజర్గా మనం ఇప్పుడే ఇంతకుముందు అనుకున్నామండి, మనకు JN1 వేరియంట్ వల్ల వచ్చే లక్షణాలు చాలా మైల్డ్గా ఉంటున్నాయి అనేసి. ఈ మైల్డ్ అనేది ఎవరిలో ఉంటుందంటే మనకు ఈ క్రానిక్ డిసీజెస్ ఎవరికైతే లేదు యంగ్స్టర్స్ ఉన్నారు, బిలో 60 years పేషెంట్స్ ఉంటారు, నార్మల్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు వచ్చే ఈ JN1 వేరియంట్ వల్ల వచ్చే ఇబ్బంది అనేది చాలా మైన్యూట్గా ఉంటుందండి. నార్మల్ జ్వరం వచ్చి బాడీ పెయిన్స్ వచ్చేసి తగ్గిపోతుంది, ఒక 5-6 daysలో నార్మల్ అవుతారండి. అదే మనకు ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు, లేదు ఇంకా ఇమ్యూనోసప్రెసివ్ డిసీజెస్ చాలా ఉంటాయండి. అటువంటి వాళ్ళు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. బట్ వీళ్ళలో పర్సిస్టెంట్ ఫీవర్, ఎవరికైతే జ్వరం అనేది 2-3 రోజులు గడిచినా పర్సిస్టెంట్గా ఉందంటే వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలండి. డాక్టర్ని ఇమ్మీడియట్గా సంప్రదించాలి. డాక్టర్ తగిన పరీక్షలు చేసుకోవాలండి. చేసిన తర్వాత మనకు ఎటువంటి న్యూమోనియా సైన్స్ అటువంటిది ఎలా తెలుస్తుందంటే ఆయాసంతో పాటుగా మనం ఇంతకుముందు చూసుకున్నాం, మన అందరి దగ్గర పల్స్ ఆక్సిమీటర్ కూడా ఇంతకుముందు మెయింటైన్ చేసేవాళ్ళం అండి. ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎవరికైతే 92% కన్నా తక్కువగా ఉందో అటువంటి పర్సన్స్ కంపల్సరీగా లంగ్కి సంబంధించిన పరీక్షలు కంపల్సరీగా చేసి చూసుకోవాలండి. దాంతోపాటు ఆ లంగ్ పరీక్షలో మనకు న్యూమోనియా అటువంటిది ఏదన్నా ఉంది అంటే మనకు ఇంతకుముందు మనకు ఇంజెక్షన్స్ కూడా చూసామండి. రెమ్డెసివిర్ లాంటి ఇంజెక్షన్స్ కానీ, ఫ్లాక్స్ వాయిడ్ లాంటి ట్యాబ్లెట్స్ కానీ మనం వాడుకొని త్వరగా నివారించుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలండి. కొత్త వేరియంట్లో
ప్రజలు భయపడవలసిన అవసరం అంతగా లేదని, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా డైట్ కంట్రోల్ చేస్తూ మంచి ఫుడ్ తీసుకోవాలని, అలాగే ఏమైనా ఫీవర్ కనుక 2 days కనుక నుంచి ఇంకా ఎక్కువగా ఉంటే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించి తగు జాగ్రత్తలు మెడికేషన్ తీసుకోవాలని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతో బ్రహ్మేంద్ర 99.